వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే పెడన. అంతేకాదు పెడన ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న జోగి రమేష్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు మంత్రి జోగి రమేష్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారిందని అనుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రమేష్ పెట్టుకున్న ఆశలన్నీ కూడా పూర్తి స్థాయిలో గల్లంతయ్యాయి. అది కూడా జగన్మోహన్ రెడ్డి సిట్టింగుల మార్పు పేరుతో తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఈరోజు జోగి రమేష్ భవిష్యత్ మీదే, రాజకీయ భవిష్యత్ మీదే ఒక సీరియస్గా ఎఫెక్ట్ పడబోతుందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. గతంలో మనం ఆయన ప్రస్థానాన్ని చూసినట్లయితే కాంగ్రెస్ నుంచి 2009లో ఆయన పెడన నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది జోగి రమేష్. ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి వెంట కూడా నడిచే ప్రయత్నం చేశారు, కాంగ్రెస్కి రాజీనామా చేసి. ఇక పర్టికులర్లీ ఆ తర్వాత 2014 ఎన్నికల్లో జోగి రమేష్ మైలవరం నుంచి పోటీ చేశారు. ఆ రోజు 2014లో మైలవరం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీ చేయడం జరిగింది టీడీపీ నుంచి. అయితే టీడీపీ వేవ్లో ఆ రోజు ఏదైతే మైలవరం నుంచి పోటీ చేసిన జోగి రమేష్ ఓడిపోయారు అండ్ ఉమా గెలుచున్నారు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా దేవినేని ఉమా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఓవరాల్గా ఉన్న ఒక వైసీపీ వేవ్లో ఆ రోజు ఆయనకి మైలవరం టికెట్ మీద హోప్స్ పెట్టుకున్నప్పటికీ అప్పటికే వసంత కృష్ణప్రసాద్ లాంటి ఒక నేత వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. సో ఆయనకు మైలవరం టికెట్ని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన పరిస్థితుల్లో జోగి రమేష్ ఆ రోజున పెడన్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు జగన్ వేవ్లో. సో ఈ క్రమంలోనే ఆయనకు ఫస్ట్ క్యాబినెట్లో ఆయనకి బెర్త దొరుకుతుంది అనుకున్నప్పటికీ ఆయన అప్పుడు పక్కన పెడతాం జరిగింది జగన్మోహన్ రెడ్డి. రెండోసారి క్యాబినెట్ ప్రక్షాళనలో భాగంగా జోగి రమేష్ని ఆయన మంత్రి పదవి కూడా కేటాయించారు. అప్పటికే జోగి రమేష్ పలుసార్లు టీడీపీని టార్గెట్ చేస్తూ చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే, కరకట మీద ఇంటి మీదకే దాడికి వెళ్తూ అనేకసార్లు వార్తల్లోకి ఎక్కారు. సో మొత్తానికైతే ఆయన కారణాలు ఏవైనా కానీ ఒక మంత్రి పదవి అయితే దక్కిందనుకోవాలి. అయితే డే 1 నుంచి తాను పెడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్న మైలవరం మీద ఉన్న ఆశను మాత్రం ఆయన చంపుకోలేకపోయారు. అనేకసార్లు వసంత కృష్ణప్రసాద్ లాంటి ఒక సాలిడ్ ఎమ్మెల్యే అక్కడ ఉన్నప్పటికీ అనేకసార్లు మైలవరం కాన్స్టిట్యున్సీలో ఆయన ఎప్పుడు కూడా వేలు పెడుతూనే వచ్చారు. అనేకసార్లు వసంత కృష్ణప్రసాద్ అసహనానికి కూడా కారణమయ్యారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఒక ఆధిపత్య పోరుకు జోగి రమేష్ వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ అన్న తీరుగా మైలవరం కాన్స్టిట్యున్సీ అనేక వివాదాలకు వేదికైంది. ఎన్నోసార్లు ఈ కాన్స్టిట్యున్సీ విషయంలో రమేష్ ఇన్వాల్వ్మెంట్ని కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి వసంత కృష్ణప్రసాద్ తీసుకెళ్ళినప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఆ దిశగా రమేష్ మాత్రం ఎప్పుడు కూడా ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. సో మైలవరం నాదేనంటూ కూడా చాలాసార్లు ఆయన ప్రచారం చేస్తూ వచ్చారు. 2014లో పోటీ చేసిన ఎక్స్పీరియన్స్ కారణంగా ఎలాగైనా తాను మైలవరం నుంచి నుంచుంటే ఈజీగా గెలిచి బయటపడతానంటూ కూడా ఆయన లెక్కలు కడుతూ వచ్చారు చాలాసార్లు ఎవరైతే జోగి రమేష్. ఇక ఒక దశలో వసంత కృష్ణప్రసాద్ జోగి రమేష్నే పోటీ చేసుకోమని నేను పక్క తప్పుకుంటానంటూ వారిని కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద ఏకంగా అలిగి ఆయన కొన్ని రోజులు ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితుంది. అలా మైలవరం సీటు మీద జోగి రమేష్ డే 1 నుంచి సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఒకవేళ ఇన్ కేస్ లాస్ట్ మినిట్లో వసంత కారణంగా తనకు మైలవరం రాకుంటే ఎలాగూ పెడన ఆప్షన్గా ఉందంటూ కూడా చాలా ధీమాతో ఉన్నారు. అయితే అలాంటి ధీమాను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క వేడితో బ్రేక్ చేయగలిగారు, అది కూడా జోగి రమేష్ విషయంలో. సో ఈ రోజును చూసినట్లయితే జోగి రమేష్ని తీసుకెళ్లి పెనమలూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకటించిన లిస్టులో. సో ఇక్కడ మనం చెప్పుకోవాలంటే అటు ఉన్నది పోయింది, ఇటు ఆయన ఇప్పటిదాకా హోప్స్ పెట్టుకున్న పెడను కూడా పోయింది. సో ఈ రెండు కానీ అటు మైలవరం పెడన రెండు రమేష్ కోల్పోయినారు. ఈ రెండింటికి ఎటు కాకుండా ఆయన తీసుకెళ్లి పెనమలూరు తనకు ఏమాత్రం సంబంధం లేని పెనమలూరులో జగన్మోహన్ రెడ్డిని ఆయన అభ్యర్థిగా నిలబెడతాం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పెనమలూరులో పార్థసారథికి ఉన్న ఒక హోల్డ్ కావచ్చు, ఆయన ఒక టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారం కావచ్చు, అక్కడ టీడీపీకి ఉన్న బోడే ప్రసాద్ లాంటి వాళ్ళకు ఉన్న ఒక హోల్డ్ కావచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో జోగి రమేష్ లాంటి వాళ్ళు అక్కడ గెలవడం మాత్రం కల్లే అనే అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఏ ధీమాతో రమేష్ని అక్కడ పంపించారనేది అయితే $1 మిలియన్ ప్రశ్న. బట్ రమేష్ మాత్రం పూర్తి స్థాయిలో ఈ రోజున తనకు పెనమలూరు సీటు ఇచ్చిన విషయంలో ఒక షాక్లో ఉన్నారనే చెప్పుకోవాలి. తను కనీసం తన సొంత కాన్స్టిట్యున్సీ అయిన పెడన్లో అయినా తను ఉంచుతారనుకుంటే పూర్తిగా అటు పెడన్ నుంచి తీసేసి ఇటు మైలవరం నుంచి తీసేసి తన పెనమలూరుకి పంపించడానికి మాత్రం ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో ఈ ఎఫెక్ట్ రేపు ఎన్నికలను కూడా రిఫ్లెక్ట్ చేయబోతుందనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. లెట్స్ సీ మరి పెనమలూరులో పూర్తి స్థాయిలో రెండుకి చెడ్డ రేవడిగా ఆయన పరిస్థితి మారబోతోంది జోగి రమేష్ పరిస్థితి అంటున్నారు. లెట్స్ సీ మరి పెనమలూరులో ఎంతవరకు జోగి రమేష్కి ఫీజిబిలిటీ ఉంటుందనేది ఇంకొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో స్పష్టత రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.